తెల్లవారుజాము నుండే పుణ్యక్షేత్రాలకు చేరుకునే భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు. అందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కోవెల భక్తులతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి కూడా రామయ్య దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు భక్తులకు స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఆలయ సన్నిధిలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నిన్నటి వరకు శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగగా నేటి నుండి నిత్య పూజ నిత్య కళ్యాణాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం ఎక్కువసేపు ఎదురు చూసిన ఆ స్వామి దర్శనం అవ్వగానే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందని తెలిపారు. ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 3 రోజుల సెలవు దిశ భక్తుల రద్దీ పెరిగిందని వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ప్రశాంతంగా భక్తుల దర్శనం చేసుకునేలా సౌకర్యాలు ఉన్నాయని అదేవిధంగా వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో భక్తులు కూడా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. నా పేరు ప్రదీప లక్ష్మి. నేను కరెంట్లీ డిప్లొమా సెకండ్ ఇయర్ ఆదిత్య యూనివర్సిటీలో చదువుతున్నాను. సో రీసెంట్గా నాకు సెమ్ హాలిడేస్ రావడంతో నేను ఈ భద్రాచలం వచ్చాను. కరెంట్లీ స్టేయింగ్ ఎట్ రాజమండ్రి అండ్ స్వామి దర్శనం కోసం లైన్లో చాలా వెయిట్ చేసాం. కానీ వన్స్ స్వామిని చూడగానే ఎంత వెయిట్ చేసాం, మా టెన్షన్, ఇరిటేషన్ మొత్తం, స్వెట్ మొత్తం అనేది కూల్ అయిపోయింది మొత్తం చూడగానే. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా కూడా విజిట్ చేయాలి, ఇంకా కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండు అనిపించింది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ విజిట్ చేయాలి. మీరు కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం. ఈరోజు 3వ తారీఖు అనగా మనకి ఉగాది రోజు ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు నిన్నటితో అనగా 2/4 తోటి పూర్తయిపోయినాయి. ఈ రోజు నుంచి యథావిధిగా నిత్య కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు పరిసమాప్తి, నిత్య కార్యక్రమాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగా స్వామివారికి నిత్య కళ్యాణాలు, తర్వాత నిత్య పూజలు అన్నీ యథావిధిగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు రేపు ఎల్లుండి వరుసగా 3 రోజులు హాలిడేస్ సందర్భంగా మరియు నిన్న చిన్న హనుమ జయంతి సందర్భంగా కూడా భక్తుల రద్దీ ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే ఇది మేము అంచనా వేయడం జరిగింది. ఈ అంచనాకు తగ్గట్టుగానే భక్తులందరికీ కనీస అవసరాలు ఏ విధమైన లోపం జరగకుండా మంచినీరు, తర్వాత ప్రసాదాలు, దర్శనంలో భక్తులకి క్యూ లైన్ ఏర్పాటు, అలాగే ప్రత్యేకంగా ఈ వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రతి భక్తుడు కూడా మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే దర్శనం అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత భోజన సౌకర్యాన్ని అందరికీ కూడా ఏ భక్తుడు నాకు లేదు అనే అవకాశం లేకుండా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేసేది, ఈ వేసవి దృష్టిలో పెట్టుకొని మీ వంతు జాగ్రత్తలు పాటిస్తూ స్వామివారి దర్శనాన్ని అందరికీ కల్పించబడింది కాబట్టి సంయమనంతో ఏర్పాట్లు చేయబడిన వసతులన్నింటినీ కూడా స్వీకరిస్తూ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఏం కాదు